తెలంగాణ రాజకీయాల్లో ఒక్కోసారి వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరెవరు ఎప్పుడు ఏ వేదికను పంచుకోవాల్సి వస్తుందో కూడా ఊహించలేం. అలాంటి అరుదైన సంఘటనను ఈ నెల 21న హైదరాబాద్ లో చూడబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనిలా విమర్శల జోరు కొనసాగుతోంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను ఎండగడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వరుస ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దాంతో కాంగ్రెస్ తప్పుల విషయంలోనూ స్పందిస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా సమస్యలపై నిత్యం రేవంత్ ను ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. రోజు రోజుకు సీఎం రేవంత్ పై హద్దులు దాటి మరీ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. 6 గ్యారంటీలపై, రైతు రుణమాఫీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూనే ఉన్నారు. మరోవైపు ఫేక్ హామీలతో హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. సెప్టెంబర్ 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇటీవలే కన్నుమూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సిపిఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ ను ఆ సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వారిద్దరూ హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్న తరుణంలో ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు ఉండబోతున్నాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.